అమరావతి హబ్కు స్వాగతం. ఇది లేటెస్ట్ ఔటర్ రింగ్ మ్యాప్ అండి. ఈ ఔటర్ రింగ్ మ్యాప్లో చిన్న అడ్జస్ట్మెంట్లు చేశారు. ఎందుకంటే విజయవాడ ఈస్ట్ బైపాస్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ ప్లేస్లో వచ్చేసి ఔటర్ రింగ్ దగ్గరగా వస్తుంది ఈస్ట్ బైపాస్కి. ఇది లేటెస్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది అనేది ఈ ఔటర్ రింగ్ గురించి మేము వివరిస్తాము. ఈ ఔటర్ రింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ ఏ ఊర్లు కలుపుతుంది, ఇవన్నీ వివరిస్తాము. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. NH65 అండి, ఇది కంచించర్ల NH65లో. ఈ NH65లో స్టార్ట్ అవుతుంది ఔటర్ రింగ్ అనేది. స్టార్టింగ్ ఇక్కడ నుంచి మొదలు చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. ఈ NH65లో ఈ మొన్నలూరు నుంచి ధర్నికోట మధ్య ఈ కృష్ణా నది మీద ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందండి. ఈ కృష్ణా నది మీద 3.5 కిలోమీటర్స్ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్డు ఈ పెద్ద కోరపాడు ఇలా పేరీచెర్ల వరకు, గుంటూరు పేరీచెర్ల ఉంటుంది ఇక్కడ. ఈ పేరీచెర్ల వరకు ఫస్ట్ ఫేస్ అనమాట. ఈ పేరీచెర్ల తర్వాత తెనాలి, ఇటు తెనాలి నుంచి తెనాలి దాటాక మళ్ళీ కృష్ణానదిలో ఇక్కడ మున్నంగి నుంచి యువతల తోటల వల్లూరుపాలెం అని ఉంటుంది. ఈ వల్లూరుపాలెం దగ్గర మళ్ళీ ఇక్కడ 3.5 కిలోమీటర్స్ 4.8 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ బ్రిడ్జి. ఇది చాలా లాంగ్ బ్రిడ్జి. ఇది కూడా ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది కృష్ణానది మీద. ఈ బ్రిడ్జితో పాటు ఇలా ముందుకెళ్తే ఈ కోలవెన్ను అంటే బందర్ రోడ్డు ఉంది కదా, ఇక్కడ విజయవాడ నుంచి NH65 ఇది. ఈ NH65లో నుంచి బందరెల్లి హైవే. ఈ బందర్ హైవేలో ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టోల్గేట్, కంకిపాటి టోల్గేట్ దాటాక వస్తుందండి. ఇలా కోలవెన్ను, ఈ కోలవెన్ను మీదుగా మణికొండ, కోలవెన్ను ఇలా వెళ్ళిపోతుంది. ఇలా తేలప్రోలు, పొట్టిపాడు టోల్గేట్. ఇక్కడ పొట్టిపాడు దగ్గర ఈ ఏలూరు హైవే ఉంది కదా, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే హైవే NH16 హైవేని మళ్ళీ ఇక్కడ క్రాస్ చేస్తుంది. ఇలా బండారుగూడెం ఇలా వెళ్ళిపోతుంది ముందుకి. బండారుగూడెం, ఆగిరిపల్లి నుంచి గన్నం, ఇది మైలవరం. ఈ మైలవరం మీదుగా మళ్ళీ ఇలా తిరిగి వస్తుంది. మైలవరం, జీకొండూరు మండలాల మీదుగా ఇలా మళ్ళీ కంచించర్ల వచ్చేస్తుంది. ఇలా కంచించర్ల దాకా ఈ ఔటర్ రింగ్ వస్తుంది. ఈ ఔటర్ రింగ్ మొత్తం ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రం నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు నేషనల్ హైవేస్ కవర్ చేస్తుందండి. స్టేట్ హైవేస్ని కూడా కవర్ చేస్తుంది. స్టేట్ హైవేస్తో పాటు విలేజ్లు, ఈ సరౌండింగ్ అంతా కవర్ చేస్తుంది. ఇందుట్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 49 గ్రామాల గుండా వెళ్తుంది. కంచించర్ల, వేర్లపాడు, జీకొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, ఇదంతా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వెళ్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేవరకలే కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, ఒట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, ఎడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి దాకా వెళ్తుంది. ఈ అమరావతి మండలంలో మొత్తం 38 గ్రామాల్లో కవర్ చేస్తుంది. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 38 గ్రామాలు కవర్ చేస్తుంది. ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 49 గ్రామాలు కవర్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఔటర్ రింగ్ నుండి ఈ ఔటర్ రింగ్ చుట్టూ మొత్తం అర్బన్ రోడ్స్, గ్రోత్ సెంటర్స్ డెవలప్ చేస్తున్నారు. ఈ అర్బన్ రోడ్స్ వచ్చేసి ఎక్కడెక్కడ వస్తాయి, గ్రోత్ సెంటర్స్ ఎక్కడ వస్తాయో కూడా ఇవి కూడా వివరిస్తాం మేము. ORR లోపల వెలుపల ఉన్న ప్రాంతాలకు మొత్తం అర్బన్ రోడ్స్ ప్లస్ గ్రోత్ సెంటర్లు వస్తాయి. ఈ అర్బన్ రోడ్స్ అనేవి ఎక్కడ వస్తాయి ఇంకా వివరంగా అర్బన్ నోడ్స్, గ్రోత్ సెంటర్స్ గురించి ఇంకా వివరిస్తాను. ఇంకా దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోలో, మొత్తం వివరంగా చెప్తాను. మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. లైక్, షేర్. అంతేకాకుండా మేము ఔటర్ రింగ్ దగ్గరలో నియర్ బై లో కాస్ట్ వెంచర్లో కూడా అప్డేట్ ఇస్తుంటాము. మీరు దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మా ఛానల్ని చూస్తూ ఉంటే మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో, మీకు బడ్జెట్లో, మీకు ఔటర్ రింగ్ దగ్గరలో వెంచర్స్ మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. థ్యాంక్ యూ. లైక్, షేర్.